బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెటిక్స్ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? పివి సింధు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం అయిన పివి సింధు 2026-29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. గత పదవీ కాలంలో ఈ పదవిని నిర్వహించిన ఇండోనేషియాకు చెందిన గ్రేసియా పోలీ స్థానంలో ఆమె నియమితులయ్యారు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన ఆమె 2017 నుంచి ఈ కమిషన్లో ఉంటూ BWF కౌన్సిల్లో ఓటింగ్ సభ్యురాలుగా స్థానంతో పాటు ఈ పదవిని కూడా చేపట్టారు. సెబీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం పేరు ఏమిటి? మిషన్ జాగరూక్. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఏప్రిల్ 25న మిషన్ జాగరూక్ను ప్రారంభించారు. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సహకారంతో ప్రారంభించబడిన దేశీయవ్యాప్త పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం. ముంబైలో జరిగిన సెబీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు. AI ఆధారిత డీప్ ఫేక్లతో సహా మార్కెట్ నష్టాలు మరియు ఆర్థిక మోసాల గురించి చిల్లర పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎంపైర్గా రితికా శ్రీ ఏ రాష్ట్రానికి చెందిన వారు చరిత్ర సృష్టించారు? తమిళనాడు. తమిళనాడుకు చెందిన రితికా శ్రీ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్గా నిలిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తన రాష్ట్ర ఎంపైర్ పరీక్ష దరఖాస్తుల్లో ఇతర అదర్ విభాగాన్ని ప్రవేశపెట్టడం అనే ఒక చర్య ఫలితంగా ఆమె ఈ ఘనతను సాధించారు. సేలంలో ఆర్ ముత్తురాజుగా జన్మించిన రితిక ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్ఫూర్తితో 2021లో ఎంపైరింగ్ ప్రారంభించారు. అలాగే భారతదేశంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులను 3వ లింగంగా చట్టబద్ధంగా గుర్తించిన నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు యొక్క విస్తృత ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నుబ్రా, షామ్, చాంగ్థాంగ్, జాన్స్కార్ మరియు ద్రాసులు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క కొత్త జిల్లాలుగా ఆమోదించబడ్డాయి? లడఖ్. లడఖ్ 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాల సంఖ్య 2 నుంచి 7కు పెరిగింది. ఈ కొత్త జిల్లాలు నుబ్రా, షామ్, చాంగ్థాంగ్, జాన్స్కర్ మరియు ద్రాస్. ఇంతకుముందు లడఖ్లో లేహ్ మరియు కార్గిల్ మాత్రమే జిల్లాలుగా ఉండేవి. ఈ చర్యకు 2024 ఆగస్టులో అమిత్ షా నేతృత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేయడం, పరిపాలనను వికేంద్రీకరించడం మరియు సేవల పంపిణీని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. జమ్మూ మరియు కాశ్మీర్ విభజన తర్వాత 2019లో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 నుంచి ఇటీవల ఏ దేశం నిష్క్రమించింది? పాకిస్తాన్. గోవాలో భారతదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న 2026 సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ పాకిస్తాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో ఇప్పుడు 6 జట్లతో ఆడబడుతుంది. పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏప్రిల్ 23న ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. దీంతో 7 సభ్య దేశాల భాగస్వామ్యం నుంచి ఈ సంఖ్య తగ్గింది. దక్షిణాసియాలోని కీలక మహిళల ఫుట్బాల్ పోటీల్లో ఒకటిగా మిగిలి ఉన్న ఈ ఈవెంటు మార్గోలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మే 25 నుంచి
జూన్ 6 వరకు జరుగుతుంది. పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీని అనగా పర్వని ఏ సంస్థ కార్యాచరణలోకి తెచ్చింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీని పర్వని కార్యాచరణలోకి తెచ్చింది. ఆర్థిక మార్కెట్లో పారదర్శకతను, పెట్టుబడిదారుల రక్షణను పెంపొందించడమే ఈ పర్వ యొక్క లక్ష్యం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్వ్ డేటా సెంటర్గా వ్యవహరిస్తుంది. పైలట్ దశ డిసెంబర్ 2025లో ప్రారంభం కాగా పూర్తిస్థాయి కార్యకలాపాలు మే 4, 2026 నుంచి మొదలవుతాయి. సుర్ జోష్న జాతీయ సంగీత పురస్కారాల్లో ఎవరు సత్కరించబడ్డారు? సుమిత్ర గుహ అండ్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్. 13వ లోక్మత్ సుర్ జోష్న జాతీయ సంగీత పురస్కారాల కార్యక్రమం 2026 ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ సంగీతానికి జీవితకాలం పాటు చేసిన సేవలకు గాను ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకులు పద్మశ్రీ సుమిత్రా గుహ మరియు పండిట్ లక్ష్మణ్ కృష్ణారావు పండిట్లను సత్కరించారు. ఈ పురస్కారాలు దిగ్గజ కళాకారులతో పాటు వర్ధమాన ప్రతిభను కూడా గుర్తిస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన నోయల్ నది ఏ నదికి ఉపనది? కావేరి నదికి. నోయల్ నది తమిళనాడు గుండా ప్రవహించే కావేరి నదికి ఉపనది. ఇది వెల్లింగిరి కొండల్లోని చిన్న వాగుల నుంచి ఉద్భవిస్తుంది. ఈ నది కోయంబత్తూర్, తిరుపూర్ మరియు ఈరోడ్ జిల్లాల గుండా ప్రవహించి కరూరు జిల్లాల్లో కావేరి నదిలో కలుస్తుంది. ఇది ఒక కాలానుగుణ నది. వర్షాకాలంలో దీనిలో గణనీయమైన ప్రవాహం ఉంటుంది. గతంలో ఇది ఈ ప్రాంతానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది. ప్రస్తుతం కాలుష్యంపై ఆందోళన కారణంగా రైతులు నది పునరుద్ధరణ మరియు శుద్ధి చర్యలను డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 2026లో నాసా ప్రధాన కార్యాలయంలో ఆర్టిమిస్ ఒప్పందాలపై ఏ దేశం సంతకం చేసింది? జోర్డాన్. అంతరిక్ష పాలనలో ప్రపంచ భాగస్వామ్యాన్ని వివరిస్తూ జోర్డాన్ ఇటీవల నాసా ప్రధాన కార్యాలయంలో ఆర్టిమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది. పౌర అంతరిక్ష అన్వేషణకు మార్గనిర్దేశం చేసేందుకు ఆర్టిమిస్ ఒప్పందాలను 2020లో ప్రారంభించారు. ఆస్ట్రేలియా, జపాన్, యూకే వంటి వ్యవస్థాపక దేశాలతో పాటు నాసా మరియు యుఎస్ విదేశాంగ శాఖ దీనికి సంయుక్తంగా నాయకత్వం వహించాయి. ప్రపంచ అంతరిక్ష సహకారంలో తన పాత్రను చాటుతూ భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఇటీవల వార్తలో కనిపించిన విర్లీ ఖండార్ తవ్వకాల ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. విర్లీ ఖండార్ తవ్వకం అనేది మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఉన్న ఒక బృహత్ శిలా సమాధుల ప్రదేశంలో కొనసాగుతున్న ఒక పురావస్తు అధ్యయనం. ఈ ప్రదేశం సుమారుగా క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 300 మధ్య కాలానికి చెందినది. ఇందులో క్రీస్తుపూర్వం 500 నాటి కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఇది రాతి వలయాలు మరియు మెన్హిర్లతో సహా విలక్షణమైన సమాధి నిర్మాణ శైలిని వెల్లడిస్తుంది. సుమారు 69 సమాధులు నమోదు చేయబడ్డాయి. ఏప్రిల్ 2026లో నమో స్టాల్ పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? జార్ఖండ్. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జార్ఖండ్లోని రాంచీలో నమో స్టాల్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. వీధి పండ్ల, కూరగాయల వ్యాపారులకు ఉచిత స్టాల్స్ అందించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మొదటి దశలో
5గురు వ్యాపారులు ఒక్కొక్కటి సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసే స్టాల్స్ను అందుకున్నారు. ఈ కార్యక్రమం చిన్న వ్యాపారులను బలోపేతం చేసి వారికి స్థిరమైన జీవనోపాధిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాచెట్ అనగా సమగ్ర హెచ్చరిక వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి. టెలికమ్యూనికేషన్ల శాఖ మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొబైల్ ఆధారిత విపత్తు సమాచార వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. సమీకృత హెచ్చరిక వ్యవస్థ అయిన సాచెట్ అనగా సిస్టమ్ ఫర్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఫర్ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ అండ్ ఎమర్జెన్సీ ట్రాన్స్మిషన్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా సి. అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ విపత్తుల సమయంలో భౌగోళికంగా లక్ష్యంగా చేసుకున్న SMS హెచ్చరికలను బహుళ భాషల్లో పంపుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పోంపే నగరం ఏ దేశంలో ఉంది? ఇటలీ. పోంపే అనేది ఇటలీలోని నేపుల్ సమీపంలో వెసువియస్ పర్వతం పదాల వద్ద భద్రపరచబడిన ఒక రోమన్ నగరం. దీనిని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం ప్రాంతంలో సామ్నైట్లు స్థాపించారు మరియు తర్వాత ఇది రోమన్ సామ్రాజ్యంలో భాగమైంది. ఇక క్రీస్తు శకం 79లో వెసువియస్ పర్వతం విస్ఫోటనం కారణంగా ఈ నగరం నాశనమై భూమిలో కూరుకుపోయింది. 1748లో పోంపేయిని తిరిగి కనుగొన్నారు. అప్పుడు ఇక్కడి భవనాలు, కళాఖండాలు మరియు మానవ అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. యూరప్లో పెట్టుబడి పూర్తిస్థాయి సమీకృత లిథియం ప్రాజెక్టును ఏ దేశం ప్రారంభించింది? ఫిన్లాండ్. ఫిన్లాండ్ కోకోలా సమీపంలో యూరప్లోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సమీకృత లిథియం ప్రాజెక్టును ప్రారంభించింది. లిథియం తవ్వకం, ప్రాసెసింగ్ మరియు శుద్ధీకరణను కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును కెలిబర్ ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు. ఇది ఏటా 15,000 టన్నుల బ్యాటరీ గ్రేడ్ లిథియంను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది యూరప్ డిమాండ్లో సుమారు 10% తీరుస్తుంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక ఎనర్జీ నిల్వకు అత్యంత అవసరమైన ఒక వ్యూహాత్మక వనరు. భారతదేశంలో మహిళలు మరియు పురుషులు 2025 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ భారతదేశంలో మహిళలు మరియు పురుషులు 2025 ఎంపిక చేసిన సూచికలు మరియు డేటా యొక్క 27వ సంచికను భువనేశ్వర్లో విడుదల చేసింది. ఈ నివేదిక జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, నిర్ణయాలు తీసుకోవడం మరియు హింసపై లింగ విభజిత డేటాను అందిస్తుంది. జనన సమయంలో లింగ నిష్పత్తి 904 నుంచి 917కి మెరుగుపడింది. పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ శిశు మరణాల రేటు క్రమంగా తగ్గింది.